మన భారతదేశంలో చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే గాని ఎంపీ గాని ఒకసారి పోటీ చేసి గెలిస్తే చాలు వాళ్ళకు జీవితాంతం ప్రభుత్వం పెన్షన్ అయితే ఇస్తుంది. ఈ విషయం ఎంతమందికి తెలుసు? సో తెలిసినట్లయితే కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. అసలు రాజకీయ నాయకులు పెన్షన్ ఇవ్వడం అనేది ప్రభుత్వం ఏ దృష్టితో ఇస్తుంది? అయితే ఒక 5 సంవత్సరాలు ఒక ఎమ్మెల్యేగా లేదంటే ఎంపీగా పనిచేసినట్లయితే జీవితాంతం పెన్షన్ ఎందుకు ఇస్తుంది అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అనేది ఏంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక మన ఇండియాలో రాజకీయ నాయకులకు పెన్షన్ ఇవ్వడం అనేది రాజ్యాంగం ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఆ ఉద్దేశం అనేది వేరు. రాజకీయ నాయకులు రాజకీయాన్ని వృత్తిలా కాకుండా సేవలాగా వాళ్ళు భావిస్తారు. అందుకే మనం ఏదైనా గవర్నమెంట్ జాబ్ సాధించాలంటే మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి. ఇక రాజకీయం విషయం మనం చూసుకున్నట్లయితే రాజకీయాల్లో పోటీ చేయడానికి ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు. ఎందుకంటే రాజకీయం అనేది వృత్తి కాదు కాబట్టి అది సేవ మాత్రమే అని సేవ చేయడానికి క్వాలిఫికేషన్ అవసరం లేదు కదా. అందుకనే అక్కడ క్వాలిఫికేషన్ అనేది వాళ్ళు మెన్షన్ చేయలేదు రాజ్యాంగంలో. పూర్వకాలంలో రాజకీయ నాయకులను మనం చూసుకున్నట్లయితే వాళ్ళు అహర్నిశలు దేశం కోసం మాత్రమే పాటుపడే వాళ్ళు. ఇప్పటి రాజకీయ నాయకులు మాదిరిగా వ్యాపార వ్యవహారాలు వాళ్ళకు ఉండేవి కావు. ఇక అటువంటి వారు వయసు ఎక్కువైపోయి రాజకీయాల నుంచి దూరంగా ఉన్నారనుకోండి, వాళ్ళు ఎన్నాళ్ళు సేవ చేశారు కాబట్టి వాళ్ళ సేవకు ప్రతిఫలంగా వాళ్ళకు ప్రభుత్వం అయితే ఏమీ ఇవ్వకపోతే వాళ్ళు వయసు పెరిగిన తర్వాత వాళ్ళు ఈ సమాజంలో జీవించడం చాలా కష్టమైపోతుందని ఉద్దేశంతో వాళ్ళకు పెన్షన్ అయితే ఇవ్వడం జరిగేది. దీనికి ఉదాహరణగా గొప్ప గొప్ప రాజకీయ నాయకులే ఉన్నారు. వాళ్ళ గురించి అయితే ఇప్పుడు డిస్కస్ చేద్దాము. బ్రిటిష్ వారి కాలంలో మనం చూసుకున్నట్లయితే న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసి చివరి రోజుల్లో అత్యంత దుర్భరమైన జీవితాన్ని గడిపిన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారిని చెప్పవచ్చు. అలాగే సొంత కారు కొనుక్కోవాలన్నా సరే అప్పు చేసి మరి కొనుక్కున్న నాటి దేశ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి. ఇక తమిళనాడులో మనం చూసుకున్నట్లయితే 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసినా కూడా తన తల్లికి ఒక ఫ్యాన్ కూడా కొనివ్వకుండా పూరి ఇంట్లోనే కామరాజర్ గారు ఉన్నారు. ఇలాంటి నాయకులందరూ నిస్వార్థమైన రాజకీయ నాయకులు. మన భారతదేశంలో చూసుకున్నట్లయితే ఇటువంటి రాజకీయ నాయకులందరూ నిస్వార్థంతో సేవ చేసి మన దేశం కోసం పాటుపడ్డారు. చివరి రోజుల్లో అంటే వాళ్ళ వయసు అయిపోయిన తర్వాత వాళ్ళు పేదరికంతో జీవించారు. అటువంటి వారి కోసమే పెన్షన్ పెట్టడం జరిగింది. అలా పెన్షన్ ఇవ్వడం వల్ల వాళ్ళు వయసు పెరిగినా సరే వాళ్ళు హుందాగా జీవించే అవకాశం ఉంటుందని పెన్షన్ అయితే వాళ్ళకు ఇచ్చేవాళ్ళు. అంతేకాకుండా మన తెలంగాణలో చూసుకున్నట్లయితే గుమ్మడి నరసయ్య గారు, ఈయన 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయినా ఈయన ఎర్ర బస్సులో మాత్రమే ప్రయాణిస్తాడు. అయితే ఆయన 5 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచినప్పటికీ ప్రభుత్వం తనకు ఎమ్మెల్యే కోటాలో ఇచ్చిన తన ఇంటి స్థలాన్ని పార్టీకే ఇచ్చేశారు. అలాగే ఎమ్మెల్యేగా తనకు వచ్చిన జీతభత్యాలను అలాగే అన్ని పార్టీకే ఇచ్చేయడం జరిగింది. ఇక ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులకు పెన్షన్ ఎంత ఇస్తారు అని మనం చూసుకున్నట్లయితే ఎంపీగా మొదటిసారిగా పోటీ చేసి గెలిస్తే అతనికి 8,000 పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే తర్వాత ఎన్నిసార్లు అతను పోటీ చేసి గెలిచినా 800 రూపాయలు ఎక్స్ట్రాగా ఇవ్వడం జరుగుతుంది. ఇక ఎమ్మెల్యేల పెన్షన్ మనం చూసుకున్నట్లయితే వాళ్ళకు సుమారుగా 20,000 దగ్గర నుంచి 70,000 వరకు అయితే ఉంటుంది. అయితే ఈ పెన్షన్ అనేది ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధంగానైతే ఉంటుంది. అయితే గతంతో పోల్చినట్లయితే ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులు ప్రకాశం పంతులు, కామరాజర్, శాస్త్రి గారు లాంటి నిస్వార్థ పరులైన రాజకీయ నాయకులు అయితే ఇప్పుడు లేరు. ఎక్కడో జల్లెడు వేసి వెతికితే గాని గుమ్మడ నరసయ్య లాంటి నిస్వార్థ పరులైన రాజకీయ నాయకులు ఒక్కరో లేదో ఇద్దరో మనకు తగులుతారు. అలాగే పెన్షన్ అనేది తీసివేసి అలాగే వాళ్ళకు జీతభత్యాలు తీసివేసినట్లయితే వాళ్ళు బహిరంగంగా అవినీతికి పాల్పడి పెద్ద ఎత్తున దోపిడీలు అయితే చేసే అవకాశం అయితే ఉంది. కాబట్టి వాళ్ళకు జీతాలు అనేది అవసరమే. అలాగే వాళ్ళకు ఇచ్చే అలవెన్సులు కూడా వాళ్ళకు అవసరమే. అలాగే రాజకీయ నాయకులు రాజకీయాన్ని అడ్డు పెట్టుకొని చేసే అవినీతి పైన వాళ్ళే ఉక్కుపాదం మోపవలసిన అవసరం అయితే ఉంది. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.